ఈరోజు మన వీడియోలో బృహదీశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలో చూద్దాం. ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి తంజావూరుకి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి, కానీ చాలా ట్రైన్స్కి తంజావూరులో స్టాప్ ఉండదు. మీరు మన తెలుగు స్టేట్స్ నుంచి తిరుచికి రీచ్ అయితే తిరుచూరు నుంచి తంజావూరుకి రావచ్చు, లేదంటే తంజావూరుకి లోకల్ ట్రైన్స్లో రావచ్చు. తంజావూరు రీచ్ అయిన తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, న్యూ బస్ స్టాండ్కి 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఏ బస్ స్టాండ్కి వెళ్ళినా సరే అక్కడి నుంచి మనకు ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి. అసలు ఈ టెంపుల్ని ఎందుకు చూడాలి, అసలు ఈ టెంపుల్ ఎందుకు అంత ప్రత్యేకత చూద్దాం. వీడియో చాలా బాగుంటుంది, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బృహదీశ్వర స్వామి టెంపుల్కి యునెస్కో హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది. ఈ ఆలయం 1000 సంవత్సరాల ముందు నిర్మించబడింది. మన భారత ప్రభుత్వం 2010లో 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా 5 రూపీస్ కాయిన్ మీద టెంపుల్ యొక్క చిత్రాన్ని ముద్రించబడింది. అలాగే స్పెషల్ ఎడిషన్లో 1000 రూపీస్ కాయిన్ మీద కూడా ఈ టెంపుల్ చిత్రాన్ని ముద్రించబడింది. అలాగే మన పోస్టల్లో కూడా ఈ టెంపుల్ చిత్రానికి సంబంధించి ఒక స్టాంప్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం 1954లో 1000 రూపీస్ నోట్ ముద్రించినప్పుడు టెంపుల్ చిత్రాన్ని ఆ నోట్పై ముద్రించారు. 1975లో ఆ నోట్ని డిమానిటైజ్ చేశారు. అసలు ఎందుకు ఈ టెంపుల్ అంత ప్రత్యేకత? బృహదీశ్వర స్వామి టెంపుల్ తంజావూరులో ఉంటుంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా తంజావూరుకి తంజావూరు అనే పేరు వచ్చింది. చోళులకు ఈ తంజావూరు చాలా ముఖ్య పట్టణంగా ఉండేది. ఈ టెంపుల్ని నిర్మించి 1000 సంవత్సరాలైనా కూడా ఎక్కడా కూడా శిల్పకళ ఆలయం ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. అలాంటి ఈ ఆలయాన్ని కేవలం 5 సంవత్సరాల్లోనే నిర్మించారు. రాజరాజ చోళులు టెంపుల్ లోపల మన ఇండియాలోనే అతిపెద్ద శివలింగాన్ని నిర్మించారు. ఆ శివలింగం 3.7 మీటర్స్ హైట్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, వాటిలో కొన్ని మన వీడియోలో చెప్పుకున్నాం. ఆలయం నిర్మించడానికి ఎలాంటి ఇటుకలను మట్టిని కూడా ఉపయోగించలేదు, మొత్తం గ్రానైట్తోనే నిర్మించారు. అందుకే 1000 సంవత్సరాలైన చరిత్ర ఉన్నా కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉంది. 13 అంతస్తుల ఆలయం కూడా గ్రానైట్తోనే నిర్మించారు. అంతేకాకుండా ఆలయం పైన 80 టన్నుల గోపురాన్ని పెట్టారు. అసలు 1000 సంవత్సరాల ముందు అప్పుడున్న టెక్నాలజీతో ఎలా పెట్టారో ఏ పరిశోధన కూడా అర్థం కావట్లేదు. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు ఒక వంతెన లాంటిది నిర్మించి అక్కడ అంత బరువు ఉన్న గోపురాన్ని పెట్టుంటారని చెప్తుంటారు. ఇదంతా పక్కన పెడితే టెంపుల్ చుట్టూ 100 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి గ్రానైట్ ఆనవాళ్ళు కూడా లేదు. అంత మోతాదులో గ్రానైట్ అక్కడికి ఎలా తెచ్చుంటారు, ఆ టెంపుల్ని ఎలా నిర్మించుంటారు అనేది మన రాజరాజ చోళులు మన ఊరికే వదిలేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఇంకా చాలా ఉంది. వీడియోని ఒక చిన్న లైక్ చేసి వీడియోని చూడండి. మన ఇండియాలో రూమర్స్ గురించి తెలిసిందే కదా. ఈ ఆలయం యొక్క నీడ భూమి మీద పడదు అని ప్రపంచం మొత్తానికి ఈ రూమర్ని అయితే స్ప్రెడ్ చేశారనమాట. కానీ దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే రాజరాజ చోళులు వాస్తు శిల్పుల్ని ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు, కింద పడదు కదా అని అడిగితే వాస్తు శిల్పులు దానికి తమాషగా ఆలయం కాదు కదా, ఆలయం నీడ కూడా పడదు అని తమాషగా మాత్రంగా చెప్పారు. ఇది పక్కన పెట్టేస్తే టెంపుల్ 66 మీటర్ల హైట్ ఉండడం వల్ల గోపురం నీడ నేల మీద మధ్యాహ్నం సమయంలో తన నీడ తన మీదే పడుతుంది, కానీ కింద పడదు. ఈ టెంపుల్ లోపల చాలా స్వరంగ మార్గాలు ఉంటాయి. వాటిలో కొన్ని తంజావూరులో ఉన్న చాలా టెంపుల్స్కి దారి ఉంటుంది, కానీ కొన్ని సొరంగ మార్గాల్లో మాత్రం మరణానికి దారి ఉంటుంది. ఇది ఎందుకోసం నిర్మించారు అంటే టెంపుల్ యొక్క రక్షణ కోసం నిర్మించుంటారు అని చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా సరే తమిళనాడుకు వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మన ఛానల్లో చూపిస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.